తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హైదరాబాద్ లో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. డ్రైనేజీలన్నీ ఉప్పొంగిపోతున్నాయి. దీంతో రోడ్డుపై ఎక్కడ గుంటలున్నాయి, ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. రోడ్లపైకి రావాలంటేనే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా ఓ ఫుడ్ డెలివరీ బాయ్ ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడిపోయి కొట్టుకుపోయాడు. ఆ విజువల్ కూడా మనకు కనిపిస్తోంది సుమన్ టీవీ స్క్రీన్ మీద. అయితే స్థానికుల సాయంతో బతికి బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో కూడా వైరల్గా మారిందని మనం ఇక్కడ చెప్పుకోవాలి. హైదరాబాద్ లాంటి మహానగరంలో ఒక గంట వర్షం పడితేనే తట్టుకోవడం చాలా కష్టం. అలాంటిది వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం అయిపోయింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలకు భారీగా నీరొచ్చి చేరుతోంది. దీంతో నగరంలోని రోడ్లపైన డ్రైనేజీలన్నీ కూడా ఉప్పొంగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఓ జొమాటో డెలివరీ బాయ్ ఓపెన్ డ్రైనేజ్లో పడిపోయిన ఘటన అందరినీ కలచివేస్తోందని చెప్పుకోవచ్చు. ఈ ఘటన ఎల్బీ నగర్ పరిధిలోని టేకేఆర్ కమాన్ వద్ద జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా తాజాగా సామాజిక మాధ్యాల్లో వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు. డెలివరీ బాయ్ డ్రైనేజ్లో పడిపోవడంతో తన ఫోన్, కొత్త బైక్ను కోల్పోయాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే అతన్ని ఓ తాడు సహాయంతో బయటకు తీస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే అక్కడ కనీసం హెచ్చరిక బోర్డు కూడా పెట్టకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని హైడ్రా జీహెచ్ఎంసీ అధికారులపై కూడా నగరవాసులు మండిపడుతున్నారు. అటు డెలివరీ సంస్థలు ఉద్యోగుల భద్రతను విస్మరిస్తున్నాయని కూడా సామాజిక మాధ్యమాల విమర్శలైతే వెలువెత్తుతున్నాయి. ఆ వీడియో ఒకసారి మీరు కూడా చూసే ప్రయత్నం చేయండి. बताओ उसको किसी में कोई किसी में बता दो. दोनों तरफ ऐसा बाहर आना चाहिए. टायर में लगा दो, पीछे टायर में डाल के ऊपर से निकालो. ऐसा डालो, ऐसा टायर में निकाल के ऊपर डाल दो. पाइप ऊपर ले लो, वही आया था हम लोगों ने क्रीम से. डालो जी, पाइप निकाल के ऐसा दो डबल. अरे उसको समझ में भाई, तुम पाइप अंदर से डालो जी. ఎస్, ఆ విజువల్ కూడా మనం చూస్తున్నాం. బైక్తో సహా తను అక్కడ ఫుడ్ డెలివరీ బాయ్ పడిపోయిన పరిస్థితులు అయితే మనకు అక్కడ కనిపిస్తున్నాయి. తనకు ఒక తాడు సహాయంతో కూడా అక్కడున్న స్థానికులు పైకి లాగే ప్రయత్నం అయితే చేశారు. అది కూడా తనది కొత్త బైక్ అని కూడా చెప్తున్నారు. ఆ బైక్తో సహా తను ఒక్కసారి కూడా అక్కడ పడిపోయిన దృశ్యాలైతే మనకి కనిపిస్తున్నాయి. అక్కడ హెచ్చరిక బోర్డు కూడా ఎటువంటిది పెట్టలేదు అనేది కూడా అక్కడ స్థానికులు కూడా క్వశ్చన్స్ చేస్తున్నారు. ఎందుకు ఇంత వర్షం పడుతుంటే కూడా అక్కడ ప్రాబ్లం ఉంది అని కూడా అక్కడ నోటీస్ చేయకుండా ఒక బోర్డు కూడా పెట్టలేదని కూడా అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు హైడ్రాకు సంబంధించి, జీహెచ్ఎంసీకి సంబంధించి హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోతున్నాయి. అలాగే నిన్న రాత్రి సమయంలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ కూడా ఒక్కసారిగా జలమయమయ్యాయి. ఈ క్రమంలోనే వర్షంలో బైక్పై ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్తూ కూడా అక్కడ ఓపెన్ డ్రైనేజ్ ఉంది, దాన్ని చూసుకోకుండా కూడా ఒక్కసారిగా గుంతలో పడిపోయాడు. ఆ దృశ్యాలే మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. హైదరాబాద్లో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. డ్రైనేజ్లన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ గుంటలుంటున్నాయి, ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. రోడ్లపైకి రావాలంటేనే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా ఫుడ్ డెలివరీ బాయ్ ప్రమాదవశాత్తు కూడా ఆ డ్రైనేజ్లో పడిపోయి కొట్టుకుపోయాడు. అయితే స్థానికుల సాయంతో బతికి బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో ప్రస్తుతం వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు.